హమాస్తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో ఒక భారతీయ విద్యార్థిని అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకోవడం, అతని బహిష్కరణను అక్కడి న్యాయస్థానం నిలిపివేయడం చర్చనీయాంశంగా మారింది. జార్జ్ టౌన్ యూనివర్సిటీలో పోస్ట్ డాక్టరల్ ఖాదర్ ఖాన్ సూరి యాదవ్ వ్యతిరేకతను ప్రచారం చేయడం లాంటి నేరాలను పాల్పడినందుకు చర్యలు తీసుకున్నామని అధికారులు ప్రకటించారు. అయితే తన అరెస్టు రాజకీయ కుట్రపూరిత అరెస్టేనని ఆరోపించారు ఖాదర్ ఖాన్. మరోవైపు లెబనీస్ డాక్టర్ రాషా అలవికి హెజ్బుల్లాతో సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ తమ దేశం నుంచి బహిష్కరించింది అమెరికా. అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత అంతర్గత నిఘాను తీవ్రం చేశారు. ఇందులో భాగంగా పాలస్తీనాకు మద్దతుగా ఆందోళనలు చేస్తున్న విద్యార్థులపై తీవ్ర చర్యలు తీసుకుంటున్నారు. అమెరికా పోలీసులు తాజాగా ఓ భారతీయ విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. వాషింగ్టన్ డీసీలోని జార్జ్ టౌన్ యూనివర్సిటీలో పోస్ట్ డాక్టోరల్ బదర్ ఖాన్ సూరి స్టూడెంట్ వీసాపై అగ్రరాజ్యంలో ఉంటున్నాడు. హమాస్ ఉగ్రదాడులతో అతడికి సంబంధాలున్నాయనే ఆరోపణల నేపథ్యంలో అరెస్టు చేశారు. బదర్ ఖాన్ సూరిని వర్జీనియాలోని ఆయన నివాసం వద్ద ఫెడరల్ ఏజెంట్లు పట్టుకున్నారు. ఆయన వీసా కూడా రద్దు చేసినట్లు యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ తెలిపింది. పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్తో సంబంధాలు ఉండటం, సోషల్ మీడియాలో యూదు వ్యతిరేకతను ప్రచారం చేయటం లాంటి నేరాలకు పాల్పడినందుకు బదర్ ఖాన్ సూరిని అదుపులోకి తీసుకున్నట్లు డిహెచ్ఎస్ తెలిపింది. ఆయన్ని భారత్కు పంపించే ప్రయత్నాల్లో ఉన్నట్లు స్పష్టం చేసింది. యూనివర్సిటీలో సూరి హమాస్కు మద్దతుగా ప్రచారం చేస్తున్నారని డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ అసిస్టెంట్ సెక్రటరీ ట్రెసియా మెక్ లాఫ్లిన్ ఆరోపించారు. అంతేకాక ఉగ్రవాద సంస్థలోని పలువురితో అతడికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. తన అరెస్టును సవాల్ చేస్తూ బదర్ ఖాన్ సూరి ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ వర్జీనియా కోర్టును ఆశ్రయించారు. ఇది పూర్తిగా రాజకీయ కుట్రపూరిత చర్యనని తన పిటిషన్లో ఆరోపించారు. తన భార్య పాలస్తీనా మూలాలు ఉండటంతోనే ప్రభుత్వం ఈ చర్యలకు ఉపక్రమించిందని, తనకు ఎలాంటి నేర చరిత్ర లేదని తన పిటిషన్లో సూరి పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు అతడికి తాత్కాలిక ఉపశమనం కల్పించింది. బాదర్ బహిష్కరణ పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని తెలిపింది. ఇమ్మిగ్రేషన్ హోదాను తొలగించడం, రాజకీయ దృక్పథం ఆధారంగా వారిని నిర్బంధించడం సరైంది కాదని పేర్కొంది. ఈ వ్యవహారంపై న్యాయస్థానం నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకు అతన్ని అమెరికా నుంచి పంపించకూడదని స్పష్టం చేసింది. ప్రస్తుతం సూరిని లూసియానాలోని ఇమ్మిగ్రేషన్ డిటెన్షన్ సెంటర్లో ఉంచినట్లు అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ వెల్లడించింది. ఇక ఈ ఘటనపై జార్జ్ టౌన్ యూనివర్సిటీ స్పందించింది. బదర్ ఖాన్ సూరి డాక్టోరల్ పరిశోధకుడిగా ఉన్నారు. సూరి ఎలాంటి చట్టవిరుద్ధమైన చర్యల్లో పాల్గొంటున్నారు అనేది, ఈ అరెస్టుకు కారణం ఏంటనేది మాకు తెలియదు. ఈ కేసుకు సంబంధించి బహిరంగ విచారణకు మేం పూర్తిగా మద్దతిస్తున్నాం. కోర్టు న్యాయబద్ధమైన తీర్పునిస్తుందని ఆశిస్తున్నామని ఓ ప్రకటనలో పేర్కొంది. అసలు ఎవరి బదర్ ఖాన్ సూరి? భారత్కు చెందిన బదర్ ఖాన్ సూరి స్వస్థలం ఎక్కడ అనే దానిపై స్పష్టత లేదు. అయితే విద్యాభ్యాసం అంతా భారత్లోనే గడిచినట్లు తెలుస్తోంది. అందులో ఉన్న సమాచారం ప్రకారం ఇతడు ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో శాంతి సంఘర్షణ అనే అంశంపై 2020లో పీహెచ్డీ పూర్తి చేశారు. ఆ తర్వాత బదర్ ఖాన్ విద్యార్థి వీసా పైన అమెరికాకు వెళ్లారు. అక్కడ జార్జ్ టౌన్ యూనివర్సిటీలో పోస్ట్ డాక్టోరల్ ఫెలో. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్లలో శాంతి నెలకొల్పే అంశంపైన పరిశోధనలు చేస్తున్నట్లు యూనివర్సిటీ తెలిపింది. బదర్ ఖాన్ అక్కడి మఫీజ్ అహ్మద్ యూసఫ్ సలేహ్ అనే యువతిని వివాహం చేసుకున్నారు. పాలస్తీనా మూలాలు ఉన్న ఆమెకు అమెరికా పౌరసత్వం ఉంది. ప్రస్తుతం మఫీజ్ సలేహ్ జార్జ్ టౌన్ విశ్వవిద్యాలయంలో చదువుతున్నారు. ఆమె తండ్రి హమాస్లో కీలక నేత అయిన అహ్మద్ యూసెఫ్ అని గుర్తించింది డిహెచ్ఎస్. బదర్ ఖాన్ సూరి అరెస్ట్ కావడంతో జాతీయ భద్రత, వ్యక్తిగత హక్కులు, విద్యాలయాలపై రాజకీయాల ప్రభావం లాంటి అంశాలు చర్చకు వచ్చాయి. అమెరికా ఫారిన్ పాలసీ ప్రకారం ఆ దేశానికి ముప్పుగా పరిగణించే నాన్ సిటిజన్స్ ని అక్కడి నుంచి తరలించే ఇమ్మిగ్రేషన్ చట్టాన్ని సూరిపై ప్రయోగించినట్లు తెలుస్తోంది. ఇదే చట్టాన్ని ఉపయోగించి కిందటి ఏడాది కొలంబియా యూనివర్సిటీ విద్యార్థి, గ్రీన్ కార్డు హోల్డర్ అయిన మహమ్మద్ ఖలీల్ని అక్కడి నుంచి సొంత దేశానికి తరలించారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో పాలస్తీనాకు మద్దతుగా గతేడాది ఏప్రిల్లో అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాల్లో ఆందోళనలు చెలరేగాయి. దీంతో దాదాపు 2000 మంది ఆందోళనకారులను అరెస్టు చేశారు. ఇటీవల కొలంబియా యూనివర్సిటీలోనూ పాలస్తీనాకు మద్దతుగా నిరసనలు జరిగాయి. వీటికి మద్దతు తెలిపిన భారతీయ విద్యార్థిని రంజని శ్రీనివాసన్ వీసాను డిహెచ్ఎస్ రద్దు చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను సైతం విడుదల చేసింది. దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనే వాళ్ల స్వీయ బహిష్కరణ పేరిట అక్కడి నుంచి పంపించేందుకు డిహెచ్ఎస్ సిబిపి హోమ్ యాప్ని తీసుకొచ్చింది. దీనిపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ అక్రమ వలసదారులు ఆ యాప్ని వినియోగించుకుని దేశాన్ని వీడాలని సూచించారు. లేకపోతే బలవంతంగా పంపిస్తామని, శాశ్వతంగా అమెరికాలో అడుగుపెట్టకుండా చేస్తామని హెచ్చరించారు. స్వచ్ఛందంగా వెళ్లిపోయిన వారికి భవిష్యత్తులో చట్టబద్ధంగా మళ్లీ అమెరికాకు వచ్చే అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు. ఈ యాప్ని ఉపయోగించే రజనీ శ్రీనివాసన్ను పంపించేశారు.
అమెరికాలో నివసించడానికి, చదువుకోవడానికి వీసా మంజూరు చేస్తాం. కానీ మీరు ఉగ్రవాద సంస్థలకు మద్దతుగా నిరసనలు తెలిపినప్పుడు వాటిని రద్దు చేస్తాం. అలాంటి వారు ఈ దేశంలో ఉండకూడదు. మిలిటెంట్ సంస్థలకు మద్దతుగా నిరసనలు తెలిపిన కొలంబియా యూనివర్సిటీ విద్యార్థిని ఒకరు స్వీయ బహిష్కరణ కోసం సిబిపి హోమ్ యాప్ ఉపయోగించినందుకు సంతోషిస్తున్నా అని డిహెచ్ఎస్ సెక్రటరీ క్రిస్టీ నోయం ప్రకటించారు. ఇదిలా ఉంటే రోడ్ ఐలాండ్లో కిడ్నీ మార్పిడి స్పెషలిస్ట్గా పనిచేస్తున్న లెబనీస్ డాక్టర్ రాషా అలవీకి హెజ్బుల్లాతో సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ తమ దేశం నుంచి బహిష్కరించింది అమెరికా. బోస్టన్ లోగాన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న రాషాను అమెరికా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల లెబనాన్ పర్యటనకు వెళ్లిన రాషా ఫిబ్రవరి 23న జరిగిన హెజ్బుల్లా మాజీ అధినేత హసన్ నస్రల్లా అంత్యక్రియలకు హాజరైనట్టు తేలింది. ఈ విషయాన్ని ఆమె దర్యాప్తులో అంగీకరించారని అధికారులు తెలిపారు. అంతేకాకుండా ఆమె ఫోన్లో నస్రల్లా, ఇతర హెజ్బుల్లా నేతల ఫోటోలు ఉన్నాయని, కాగా బోస్టన్ చేరుకునే ముందు రాషా వాటిని తొలగించారని పేర్కొన్నారు. ఈ విషయంపై ప్రశ్నించగా వారి రాజకీయ కార్యకలాపాల గురించి కాకుండా మతపరమైన ఆధ్యాత్మిక బోధనల విషయంలో తాను హెజ్బుల్లా నేతలను అనుసరిస్తానని పేర్కొన్నట్టు తెలిపారు. తీవ్రవాద సంబంధాలు ఉన్న వీసాదారులపై విస్తృత చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఆమెకు హెజ్బుల్లాతో సంబంధాలు ఉన్నాయని తెలియడంతో దేశం నుంచి బహిష్కరించినట్లు వెల్లడించారు. హఠాత్తుగా ఆమెను దేశం నుంచి బహిష్కరించడాన్ని రాషా తరపు లాయర్లు వ్యతిరేకించారు. ఈ విషయంపై చట్టపరమైన పోరాటాన్ని కొనసాగిస్తామని రాషా తరపు న్యాయవాది పేర్కొన్నారు.